ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేశాడు బ్రహ్మగారు. ఇక్కడ ఎందుకు చేయాలి అంటే, మనకు భూమండలం మీద మాత్రమే, భూమి మీద మాత్రమే చేయాలి, స్వర్గాదుల్లో చేయకూడదు. భూమిలో కూడా కర్మభూమిలో చేయాలి, అంటే భారతదేశంలో చేయాలి. భారతదేశంలో కూడా కాశీలో చేయాలి. కాశీలో చేస్తే చేసే పని కోటి గుణితమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ కారణంగా ఇక్కడ దశాశ్వమేధ ఘాటులో ఆయన 10 అశ్వమేధ యాగాలు చేశాడు. అందుకని ఇక్కడ మనం స్నానం చేసినట్లయితే 10 అశ్వమేధ యాగాలు చేసినంత గొప్ప ఫలితం వస్తుంది అని చెబుతారు. ఇంకా విశేషించి జ్యేష్ఠ మాసంలో పాడ్యమి నుంచి దశమి వరకు ఈ ఘట్టంలో స్నానం చేసి, ఈ పైనే మనకు దశాశ్వమేధేశ్వరుడు అని ఉన్నాడు. ఆ దశాశ్వమేధేశ్వరుడిని దర్శించినట్లయితే దాని వలన 10 రకాల పాపాలు పోతాయి. అంటే మనస్సుతో చేసే పాపాలు, వాక్కుతో చేసే పాపాలు, శరీరంతో చేసేటువంటి పాపాలు, మొత్తం 10 పాపాలు. ఆ 10 పాపాలు కూడా నశిస్తాయి. విశేషించి గంగా స్తోత్రం ఒకటి ఉంది. ఆ స్తోత్రాన్ని ఇక్కడ ఏకోత్తర వృద్ధితో, అంటే 1వ రోజు ఒకసారి, 2వ రోజు 2 సార్లు, 10వ రోజు 10 సార్లు, ఆ క్రమంలో కనుక చేసినట్లయితే ఆ గంగాదేవి యొక్క అనుగ్రహంతో అన్ని పాపాలు పోతాయి.